ఈ ఉద్యమాన్ని ఎట్లా చూడాలి? ఇది ఒక జెన్జీ లాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఒక నాయకత్వం లేదు, ఒక దిశానిర్దేశం చేసేటువంటి నాయకుడు లేడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి అన్ని రాష్ట్రాల నుంచి యువత ఎవరైతున్నారో, లేదంటే విద్యార్థి సంఘాలు ఏవైతున్నాయో వీళ్ళందరూ పోతున్నారు, అక్కడ జాయిన్ అవుతున్నారు. డిమాండ్ ఒకటే వినిపిస్తోంది, రాజీనామా చేయాలి, దీనికి సంబంధించి మా డిమాండ్లు ఏవైతున్నాయో విద్యా వ్యవస్థలో వాటిని తీసుకురావాలని చెప్పేసి. సో ఇది రాను రాను తీవ్రతరం అవుతుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఒక్క రియాక్షన్ కూడా ఏం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఓటమిని ఒప్పుకున్నట్టే అవుతుంది. రేపొద్దున అది పార్టీ ప్రతిష్టకు కూడా భంగం కలిగేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా సద్దు మణిగించడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? సో ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలిని ఎట్లా చూడాలి? ఎందుకంటే రాను రాను అన్ని రాష్ట్రాల నుంచి పోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, దేశం నలుమూల నుంచి పోతున్నారు ఢిల్లీకి. ఎస్, నేనేమంటానంటే యువత కదిలింది, ప్రభుత్వం కూడా ఆలోచించడం మొదలు పెట్టింది. అందుకని ఫాస్ట్ ట్రాక్ ఆటో ఇంకోటో అంటుందంటే ప్రభుత్వం కూడా ఆలోచించడం మొదలు పెట్టింది. ఈ చర్చ స్టార్ట్ అయింది కాబట్టి యువత కూడా కదిలింది కాబట్టి ఒక మంచి చర్చ రావాలి. అసలు విద్యా వ్యాపారం వల్లే పేపర్ లీకులు జరుగుతున్నాయి. నిన్న రాహుల్ గాంధీ చెప్తున్నాడు 152 పేపర్ లీకులు జరిగాయని చెప్తున్నాడు. పేపర్ లీకులు నాట్ ఓన్లీ మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి, ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కాబట్టి దీనికి రాజకీయాలకు అని చూడొద్దు, రాజకీయ పార్టీలు కారణం కాదు, రాజకీయ నాయకులు కారణం కాదు. విద్య వ్యాపారంగా ఉండటం కారణం, అక్కడ మార్కులు రావటానికి, ర్యాంకులు రావటానికి కార్పొరేటర్లు వేస్తున్నటువంటి కొన్ని ఎత్తుగడల కారణం. కాబట్టి ఇప్పుడే చర్చ స్టార్ట్ అయింది కాబట్టి సమస్యకి మూలం ప్రైవేట్ ఎడ్యుకేషన్ లో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేదు, గవర్నమెంట్ చేతుల్లోనే ఎడ్యుకేషన్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రైవేటీకరణ సపోర్ట్ చేసే యూరోప్ లో గానీ, అమెరికాలో గానీ ఎడ్యుకేషన్ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రైవేటీకరణ దేశాలు అవన్నీ కూడా. మరి అలాంటిది మన దేశంలో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఎందుకు ఉండాలి? ప్రైవేట్ ఇప్పుడు నేనేమంటానంటే అన్న శ్రీకాంత్ అన్న, ఇప్పుడు మీరు ఒక అధికారి, మీరు పేపర్ లీక్ చేశారు, మిమ్మల్ని తీసపై పనిష్మెంట్ చేశారు. పనిష్మెంట్ చేసిన మాత్రాన ఇంకొక అధికారి తప్పు చేయకుండా ఉంటాడా? కొన్నాళ్ళు భయపడతాడు, ఒక 6 నెలలు భయపడతాడు, ఒక 1 నెల భయపడతాడు. తర్వాత మీకు జరిగిన పనిష్మెంట్ వాడు మర్చిపోతాడు. వాడి కళ్ళ ముందు కనపడే డబ్బే వాడికి కనపడిద్ది. వాడి కళ్ళ ముందు కనపడే డబ్బు చూసిన తర్వాత, వాడికి ఆశ పుట్టిన తర్వాత కార్పొరేట్ ఎడ్యుకేషన్ వాడు మళ్ళీ పేపర్ లీక్ చేస్తాడు, వాడు అమ్మేస్తాడు. రెండోది ఏంటంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఫండింగ్ తోనే రాజకీయ పార్టీలు కూడా నడుస్తున్న రోజులు వచ్చాయి. సో కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఎవడు ఏమి చేయలేని, ఎవడు ఏమి బట్ కార్తిక్ గారు, ఒకప్పట్లాంటి పరిస్థితి ఈ ఉద్యమం చూస్తే కనిపించట్లేదు. ఖచ్చితంగా అంటే ప్రతి టర్నింగ్లో కూడా జెన్జీ స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే దీనికి అభిజిత్ దీప్కే రేపు పొద్దున చెప్పినా, లేకపోద్దున ఆయన యూటర్న్ తీసుకున్నా వినేటువంటి పరిస్థితుల్లో మాత్రం యువత లేదు. సో ఒక ఐడియాలజీ కాదు, ఒక భావనతో ముందుకు పోతున్నారు. సో ఆ భావం వాళ్ళ మదిలో ఉంది ఆల్రెడీ. సో దానికి న్యాయం జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులా, లేదంటే ఇవేమి పెద్దగా రెస్పాన్స్ వచ్చేలా కనిపించట్లేదు. వాళ్ళకి జరగాల్సిన న్యాయం, సంస్కరణలు తీసుకురావాలా, అట్ సేమ్ టైం నైతికంగా బాధ్యత వహిస్తూ తనంత తాను రాజీనామా లేదంటే బర్తరఫ్ చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రమే ఒక ఎండ్ కార్డు కనిపిస్తోంది. ఆ పరిస్థితి బీజేపీ వైపు నుంచి కనిపించట్లేదు. బట్ ప్రజా ఉద్యమానికి తలొంచక తప్పనిసరి పరిస్థితులు చాలా చూసాం. గతంలో కోకోలలు ఉన్నాయి, #మీటూ లాంటి ఎపిసోడ్లు, రైతు ఉద్యమం చట్టాలను వెనక్కి తీసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి బీజేపీకి ఎదురైంది అనుకోవచ్చా? ఎస్, నేనేమంటానంటే అన్న, ఉద్యమాలు 2 రకాలుగా ఉంటాయన్న. ఉద్యమం దారి తప్పకూడదు, తప్పుడు శత్రుల చేతుల్లోకి వెళ్ళకూడదు, దేశ వ్యతిరేక శత్రుల చేతుల్లోకి అసలే వెళ్ళకూడదు. నేనేమన్నానంటే ప్రపంచంలో మనం అనేక తిరుగుబాటు చూసాం. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో జంజీ తిరుగుబాటు వచ్చింది, కానీ ఏమైంది? ఉగ్రవాదుల చేతిలోకి దేశం పోయింది. నేపాల్లో 2 చోట్ల తిరుగుబాటు వచ్చింది, 2 సార్లు వచ్చింది, కానీ ఏమైంది? నేపాల్ ఏమైనా బాగుపడిందా? శ్రీలంకలో తిరుగుబాటు వచ్చింది, అది కొద్దిగా బెటరే, శ్రీలంక ఉన్నంతలో కొద్దిగా బెటరే. కానీ అంతకుముందు సోవియట్ యూనియన్ లో ఒక తిరుగుబాటు వచ్చింది అప్పట్లో, అక్కడ సోవియట్ యూనియన్ ఏర్పడటానికి కారణమైంది. కాబట్టి ఒక తిరుగుబాటు మంచి చేయొచ్చు, ఒక తిరుగుబాటు చెడు చేయొచ్చు. ఆ తిరుగుబాటు సరైన వ్యక్తుల చేతుల్లో ఉంటే, సరైన ఆలోచనతో సాగితే, సరైన డిమాండ్తో సాగితే మంచి వస్తుంది. లేదు ఒక రాంగ్ ట్రాక్ లో పోతే దాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటే, ఇప్పుడు బీజేపీ వ్యతిరేక శక్తులు, మోడీ వ్యతిరేక శక్తులు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తే అది తప్పుడు చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యమం ఎప్పుడు కూడా రైతు పాత్రలో సాగాలి, ఏదో చిందర వందరగా సాగకూడదు. ఏదో కోపం వచ్చింది, యువతంతా రోడ్డు మీదకి వచ్చారు, ఓకే, వాళ్ళ కోపంలో అర్థం ఉంది, వాళ్ళ ఆవేశంలో అర్థం ఉంది, కానీ ఆవేశం అనర్థాలకు మూలం కాకూడదు, తప్పుడు దారిలో పోకూడదు. నేనేమంటే ఈ నెల రోజులుగా నీట్ పేపర్ లీక్ అంశం మీద కాక్రోజ్ చేస్తున్న ఉద్యమంలో నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమం కనపట్ట నాకు. వాళ్ళు చేస్తున్న పోరాటం కరెక్టే, వాళ్ళకి యువత మద్దతు ఇవ్వడంలో తప్పులేదు, వాళ్ళ ఆవేశంలో అర్థం ఉంది, కానీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఇది కనపట్ట నాకు. ఎంతసేపటికి లేదో జంజీ తిరుగుబాటు అంటారు, లేదో మోడీ రాజీనామా అంటారు, అమిత్ షా రాజీనామా అంటారు,
లేదు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటారు. నేనేమంటానంటే మోడీ ప్రభుత్వాన్ని ఉన్న పలానా రద్దు చేద్దాం. ఎవరైనా పేపర్ రాసిస్తారా? రేపటి నుంచి పేపర్ లీకులు జరగవు అని ఒక వైట్ పేపర్ ఎవరైనా రాసిస్తాడా? ఈ కాక్రోజ్ రాసిస్తాడా? అభిజిత్ దిస్కి రాసిస్తాడా? లేదు దీక్ష చేస్తున్నటువంటి వాంగ్చుక్ రాసిస్తాడా? రేపటి నుంచి మోడీని దింపేసి పలానా శ్రీకాంత్ని ప్రధానమంత్రిగా పెడితే పేపర్ లీక్ ఇక్కడ మారాల్సింది నాయకులు కాదు కదా, ఇక్కడ మారాల్సింది వ్యవస్థ మారాలి. సో వ్యవస్థ మారాలి, వ్యవస్థకు సంస్కరణలు తీసుకురావాలా, ఆ చట్ట పరిధిలోకి తీసుకురావాల్సినటువంటి అసలు ఆ లైన్లో రావట్లేదు. అసలు నన్ను అడిగితే మెయిన్ డిమాండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి దీన్ని పరిష్కరించాలి, నిందితులకు శిక్ష పడేయాలి, దెన్ ఆ తర్వాత సంస్కరణలు తీసుకురావాలనేటువంటి డిమాండ్ ఇంతవరకు వినిపించట్లా. సో అది ప్రభుత్వం నుంచి ఒక అడుగు ముందేసి తీసుకున్నారు. అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఎవరు డిమాండ్ చేయాలి? మోడీ గారు ప్రకటించారు, ఎవరు చేయలేదు. అదే నేను అంటున్నా, ఎవరు చేయలే. ఎస్, అందుకని నేను ఏమంటున్నా అంటే అసలు చేయాల్సిన డిమాండ్ పక్కన పెట్టి ఏదో నైతికంగా ఉండాల్సిన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఎందుకు నైతికంగా కేవలం అదేమి సమస్యకు సొల్యూషన్ అని కాదు. అతను రాజీనామా చేస్తే మిగతా మంత్రులు కూడా మానిటరింగ్ లో భయం వస్తుంది, అదొక నైతిక అంశం కాబట్టి చేయమన్నాం. అంతేగాని అదే మెయిన్ డిమాండ్ గా ఉంటామంటే అంతకంటే పిచ్చితనం, అంతకంటే మురికత్వం, అంతకంటే వెరుతనం ఇంకోటి లేదు. సమస్యకి మూలము కాదు, సమస్యకి పరిష్కారము కాదు. సమస్యకి మూలం వేరు, సమస్యకి పరిష్కారం వేరు. అది కాక్రోజులు అర్థం చేసుకోవాలంటే నేను అందుకని నిర్మాణాత్మకంగా ఉద్యమం సాగాలి, వ్యవస్థ మారాలి. మీరు అన్నట్టుగా వ్యవస్థలో సంస్కరణ రావాలి. ఆ వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు వస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక సజెషన్ చేస్తున్నా, ఎడ్యుకేషన్ అనేది మస్తుగా ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ప్రభుత్వం క్యాప్చర్ చేయాలి, ప్రభుత్వం ప్రభుత్వీకరణ చేసుకోవాలి. ఒకప్పుడు ఇందిరాగాంధీ బ్యాంకులన్నీ ప్రభుత్వీకరణ చేసినట్టుగా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నింటినీ కూడా ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకోవాలి. ఆ ప్రయత్నం వైపుగా అడుగులు పడాలి. అలాంటి సూచన ఇప్పుడు కార్తిక్ గారు ప్రభుత్వం ఇమ్మీడియట్ చర్యలు తీసుకపోతే ఇది భారీ నష్టంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లోపల ఎంత క్రమశిక్షణగా ఉన్నారో బయట కన్నాట్ ప్లేస్లో కూడా అంతే సంఘ విద్రోహ శక్తులు చొరబడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి లేదంటే ప్రధానమంత్రికి అగెనిస్ట్గా చేసేటువంటి ప్లకార్డులు పట్టుకొని విధ్వంసం సృష్టించేటువంటి అవకాశం ఉంది. రేపు పొద్దున ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే మన చుట్టూ శత్రువులే ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే అది ప్రభుత్వానికే చాలా పెద్ద ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం, పూర్తి దేశానికే భద్రతకే భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రధాని నివాసానికి ప్రతిపక్ష నాయకుడు పోతేనే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పసిగట్టలేకపోయిందని అంటే రేపు పొద్దున విద్రోహ శక్తులు ఈ జనాల్లో కలిస్తే బాధ్యులు ఎవరు? సో ప్రభుత్వం ఈ విషయంలో తొందరగా నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతుంది, ఎందుకు ఏం ఆలోచిస్తోంది? ఎస్, మీరు అన్నది కరెక్ట్ అన్న. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు అప్పటికి ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ మాత్రమే. అప్పుడు ఒక ధర్నా పెట్టాం, రోడ్డు మీద రాస్తారో చేస్తుంటే మాకు తెలియకుండానే నేను అక్కడ నాయకుడిగా ఉన్నాను, ఆ ధర్నాన్ని లీడ్ చేస్తుంది నేను. అప్పుడు నాకు తెలియకుండానే ఎవరో ఒక ఇద్దరు పోయి ఏదో నా మీద కోపం లేదా మా విద్యార్థి సంఘం మీద కోపం, దాని మీద కోపంతో రాయి తీసుకొని ఒక బస్సు కొట్టపోయారు. ఎన్నే మా వాళ్ళు చూసి వారు రాళ్ళు దగ్గర మన వాళ్ళు కాదన్న విషయం మా వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పి ఇది మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు రాయి పట్టుకున్నారు అని చెప్పేసి మాకు మేమే అప్పచెప్పాం. నిజానికి వాళ్ళు అనుకున్న సక్సెస్ ఆ బస్సు కొట్టుంటే ఎవరి మీదకి వచ్చి ఉండేది? నిజాయితీగా ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీదకి వచ్చి ఉండేది. అంటే ఇక్కడ కూడా కాక్రోజులు ఏమి కావాలని తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఏదో రాంగ్ ట్రాక్ లో పోతున్నారు అని అనగానే ఆ ఉద్యమంలోకి తప్పుడు శక్తులు దూరే అవకాశం ఉంటుంది. యాంటీ బీజేపీ శక్తులు, యాంటీ మోడీ వ్యతిరేకులు, లేదా యాంటీ దేశాన్ని యాంటీ నేషన్ శక్తులు దీంట్లో దూరి ఆ ఉద్యమాన్ని తప్పుదో పట్టించే అవకాశం ఉండొచ్చు. అంటే ఎవడు మనోడు ఎవడు పరాయోడు, ఇప్పుడు ఓయిరా లాంటి సెంటర్ కాబట్టి మేము కనిపెట్టగలిగాం. అదే ఢిల్లీ వేదిక ఎవడు కనిపెట్టగలడు? ఎవడు నిజమైన భారతీయుడో, ఎవడు వేరే శక్తో ఎవడు కనిపెట్టగలడు? ఎవడు నిజాయితీని ఎవడు శంకించగలడు? ఎవడు దేశభక్తిని ఎవడు చెక్ చేయగలడు? కాబట్టి ఇలాంటి శక్తులు దూరే అవకాశం ఉంది. కాబట్టి నేనంటే ఈ సమస్యను ఇమీడియట్ గా పరిష్కరించాలి. కాక్రోజులో మొండికి పోవద్దు, ప్రభుత్వం మొండికి పోవద్దు. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కారం లేనిదైతే కాదు. ఈ దేశంలో పరిష్కారం లేని సమస్య అంటే ఏముండదు. పరిష్కారం చేయగలిగిన సమస్యే. ప్రభుత్వం కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, ఏదో ఒక కంక్లూజన్ ఈ ఇద్దరి మధ్య రావాలి. ఇగోలుగా పోవద్దు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మాకు రాజకీయ నష్టం అని చెప్పేసి బీజేపీ అనుకోవద్దు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటమే లక్ష్యం.